హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో వచ్చేసానండి. అదే సంపద కన్నా కూతురు ప్రేమే మిన్న. ముగ్గు వేసుకుంటూ చెప్పుకుందామా అండి? ఒక ఊరిలో వెంకటయ్య అనే పెద్ద రైతు ఉండేవాడండి. 50 ఎకరాల పొలము, బ్యాంకులో కోట్ల డబ్బులు, 2 కార్లు కూడా అండి. ఊరిలో అందరూ ఆయనలాంటి సంపద ఎవరికీ లేదు అనుకునేవాళ్ళు. ఆయనకి ఒక్కతే కూతురు, పేరు చిన్ని అండి. చిన్నప్పటి నుండి నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న స్కూల్‌కి తీసుకెళ్ళు, నాన్న జడ వేయి అని గోల చేసేది. కానీ వెంకటయ్య బిజీ. పొలం చూసుకోవాలి, మీటింగ్ ఉంది, టైం లేదు తల్లి అని తప్పించుకునేవాడు. డబ్బు సంపాదిస్తున్నా కదా, అది తన కోసమే కదా అనుకునేవాడు. అలా రోజులు గడిచాయి. చిన్ని పెద్దదై పెళ్ళై యుఎస్ కూడా వెళ్ళిపోయిందండి. ఆమె సంవత్సరానికి ఒకసారి లేదా పండగలప్పుడు నాన్నకి మెసేజ్ మాత్రమే చేసేదండి. ఒకరోజు వెంకటయ్యకి గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. పక్కన నర్సు, కోట్ల ఇన్సూరెన్సు. కానీ తలనిమరడానికి ఒక చెయ్యి కూడా లేదండి. ఆ రాత్రి జ్వరంతో వణికిపోతున్నాడు. ఇంతలో డోర్ దగ్గర చప్పుడు. చిన్ని 20 గంటల్లో ఫ్లైట్ ఎక్కి వచ్చిందండి. చేతిలో వేడి వేడి అన్నం, తన చేతులతో వండిన పప్పు. నానా లే, నేనున్నా అని తన ఒడిలో పడుకోబెట్టుకొని అన్నం తినిపించిందండి. నుదుటిన ముద్దు పెట్టి వెంకటయ్య కళ్ళల్లో నీళ్లు. తల్లి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ ఈరోజు నీ చేతి అన్నం ముందు అన్నీ బూడిదలా అనిపిస్తున్నాయమ్మా అన్నాడు. చిన్ని నవ్వి, నానా, నాకు నీ సంపద వద్దు నానా, నువ్వు నాతో గడిపే 10 నిమిషాలు చాలు అనిందండి. బ్యాంకులో బ్యాలెన్స్ పెంచొచ్చండి, కానీ కూతురి ప్రేమ బ్యాలెన్స్ని పెంచలేం కదా. సంపద రేపు ఎవరి చేతికో వెళ్తుంది, కానీ కూతురి ప్రేమ చివరి శ్వాస వరకు నీతోనే ఉంటుందండి. అందుకే సంపద కన్నా కూతురి ప్రేమే మిన్నా అండి. కూతురి ఇచ్చే ప్రేమ ముందు ఈ ప్రపంచం మొత్తం చిన్నదే కదండి. ఎలా ఉందండి స్టోరీ మరియు ముగ్గు? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.